భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జనవరి 17 బుధవారం నాడు చివరి 3వ టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. తొలి 2 మ్యాచ్లలో గెలిచి ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా నామమాత్రమైన ఈ చివరి మ్యాచ్లో సైతం నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే సిరీస్ నెగ్గిన నేపథ్యంలో నామమాత్రమైన ఈ చివరి మ్యాచ్లో భారత్ తుది జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరం. వచ్చే జూన్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్కు ముందు భారత జట్టు ఆడబోయే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలవడం కన్నా టీ20 వరల్డ్ కప్కు జట్టు కూర్పుపైనే దృష్టంతా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి రాబోయే ఆ టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకునే ఈ చివరి మ్యాచ్ ఆడబోయే జట్టు కూర్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి టీ20లో ఆడబోయే భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్లే కొనసాగుతారు. అయితే వరుసగా 2 మ్యాచ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కావడంతో ఈ మ్యాచ్లో రాణించడం అతడికి అత్యంత కీలకం. తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తు రన్అట్ కావడం, రెండో మ్యాచ్లో తను ఎదుర్కొన్న తొలి బంతిని దూకుడుగా ఆడబోయి బౌల్డ్ కావడంతో ఈ మ్యాచ్లో అతడు రాణించడం తప్పనిసరి. ఫిట్నెస్ సమస్య వల్ల తొలి మ్యాచ్ ఆడలేకపోయిన యశస్వి జైస్వాల్ రెండవ మ్యాచ్లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేయడంతో శుభ్మన్ గిల్కు తుది జట్టులో చోటు లభించినట్టే. జైస్వాల్కు టీ20 వరల్డ్ కప్లో సైతం బెర్త్ ఖాయమే. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్లో ఆడలేకపోయిన విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్లో కాసేపైనా దూకుడుగానే ఆడాడు. అయితే అతడు భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఉంది. సో 3వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడుతాడు కాబట్టి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా పెవిలియన్కే పరిమితమవుతాడు. ఇక 4వ స్థానానికి ప్రమోషన్ పొందిన శివం దుబే 2 మ్యాచ్లలోనూ అత్యద్భుతంగా రాణించడంతో అతడి స్థానానికి ఢోకా లేదు. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మనే కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండో టీ20లో చివరిలో బ్యాటింగ్కి వచ్చిన జితేష్ శర్మ డకౌట్ అయినా తొలి టీ20లో 20 బంతుల్లోనే 31 పరుగులు చేసి రాణించాడు. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని 3వ మ్యాచ్లో సైతం జితేష్ శర్మ కంటిన్యూ కావడంతో సంజు శాంసన్కు మరోసారి నిరాశే ఎదురు కావచ్చు. ఇక 6వ స్థానంలో రింకు సింగ్కు పోటీనే లేదు. ధోని తర్వాత ఇండియా టీంలో అద్భుత ఫినిషర్గా పేరు తెచ్చుకుంటున్న రింకు సింగ్ 2 మ్యాచ్లలోనూ ఎక్కువసేపు ఆడే అవకాశం రాలేదు. ఇక 7వ స్థానంలో అక్షర్ పటేల్ కొనసాగుతాడు. 2 మ్యాచ్లలోనూ అక్షర్ పటేల్ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన అక్షర్ పరుగుల వరద పారిన రెండవ టీ20లో సైతం 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఒకవైపు మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో అక్షర్ తన పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉంది కాబట్టి అక్షర్ పటేల్ స్థానానికి కూడా ఢోకా లేదు. ఇక తొలి 2 మ్యాచ్లలోనూ బ్యాటింగ్ అవకాశం రాని వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సైతం పెద్దగా రాణించలేదు. 2 మ్యాచ్లలోనూ ఒక్క వికెట్ కూడా తీయకపోగా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బౌలింగ్ ఆల్రౌండర్ కావడంతో సుందర్ను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. ఇక మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం తొలి మ్యాచ్లో 3 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకపోగా 35 పరుగులు ఇచ్చి దారుణంగా విఫలమైన రెండో మ్యాచ్లో కూడా అవకాశం ఇచ్చారు. రెండో మ్యాచ్లో సైతం 2 వికెట్లు తీసినా పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నాడు. సో చివరి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనుకుంటే రవి బిష్ణోయ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక హర్షదీప్ సింగ్ తొలి మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా పరుగులు నియంత్రించాడు. రెండో మ్యాచ్లో సైతం హర్షదీప్ 3 వికెట్లు తీసి రాణించాడు. కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా అతని ప్లేస్ సేఫ్. ముఖేష్ కుమార్ తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి 2 మ్యాచ్లలో బెంచ్కే పరిమితమైన అవేష్ ఖాన్కు అవకాశం ఇవ్వాలనుకుంటే ముఖేష్ కుమార్ను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుంటే చివరి టీ20లో ఆడే భారత తుది జట్టు అంచనా ఈ విధంగా ఉండవచ్చు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శివం దుబే, 5వ స్థానంలో జితేష్ శర్మ, 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో అక్షర్ పటేల్. వీరందరికీ ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి 7వ స్థానం వరకు వీళ్ళే కొనసాగుతారు. 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను కొనసాగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి రాబోయేటటువంటి టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకున్న వాషింగ్టన్ సుందర్కే అవకాశాలు ఉన్నాయి. ఇక 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్ / రవి బిష్ణోయ్. అంటే ఇక్కడ కుల్దీప్ యాదవ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అతను కాదనుకుంటే రవి బిష్ణోయ్కి మరో అవకాశం రావచ్చు. ఇక 10వ స్థానంలో హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో అవేష్ ఖాన్కు ఛాన్స్ ఇవ్వవచ్చు. ముఖేష్ కుమార్ బౌలింగ్ పెద్దగా ప్రభావం లేదు కాబట్టి అవేష్ ఖాన్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లేదంటే ముఖేష్ కుమార్కు మరొక ఛాన్స్ ఇవ్వాలంటే అతన్ని కంటిన్యూ చేయవచ్చు. సో మొత్తంగా టీంలో రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ స్థానంలో అవేష్ ఖాను రావచ్చు. ఇక మిగతా జట్టు సభ్యులలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తుంది.